భారత్ పాక్‌ల మధ్య యుద్ధం జరుగుతుంది. ఓకే. ఈ యుద్ధ సమయంలో ఒక బిగ్ న్యూస్ అనమాట. ఒక స్వీటెస్ట్ న్యూస్ వచ్చేసింది ఇండియాకి. అసల ఇది స్వీటెస్ట్ న్యూస్ అని కూడా చాలామందికి తెలీదు. ఏంటి ఆ స్వీటెస్ట్ న్యూస్ అంటే, భారత వాతావరణ శాఖ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఒక పెద్ద న్యూస్ ఇచ్చింది. అదేంటంటే, ఈ 2025 ఈ సంవత్సరంలో ఋతుపవనాలు కరెక్ట్‌గా రాబోతున్నాయి. అబోవ్ నార్మల్ కంటే 5% బాగా రాబోతున్నాయి. ఇది లానినో, ఎల్‌నినో ఎరా జరుగుతుంది. మాన్సూన్స్‌కి యుద్ధానికి సంబంధం ఏంటి? మాన్సూన్స్‌కి స్వీటెస్ట్ న్యూస్‌కి సంబంధం ఏంటని అడుగుతారు. ఇదేంటంటే భారతదేశం భారతదేశ చరిత్రలో ఎప్పుడు యుద్ధం జరిగినా మాన్సూన్స్ రాకుండా భారతదేశంలో కరువొస్తాయి. ఋతుపవనాలు రాకుండా కరువొచ్చిన సమయాన్ని చూసే ప్రపంచంలో ప్రతి దేశం భారతదేశాన్ని అటాక్ చేసింది. ఈవెన్ 1965లో కరువు వస్తేనే, 1971 కరువు వస్తేనే, 1962లో కరువు సమయంలో చైనా మనల్ని అటాక్ చేసింది. ఇవి ఇప్పుడు చెప్తున్నా. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే నార్మల్గా మాన్సూన్స్ రాబోతున్నాయి. ఏంటి మాన్సూన్స్కి సంబంధం ఏంటి అంటారన్నమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక మాట అంటారు 1965 యుద్ధం సమయంలో చెప్తున్నా. జై జవాన్ జై కిసాన్. గుర్తుపెట్టుకోండి. జై జవాన్లేమో నిస్వార్థంగా బోర్డర్లో పోరాడుతూ ఉంటారు. జై కిసాన్ రైతులు ఏం చేస్తారు? పంటలు పండిస్తారు. వీళ్ళిద్దరే దేశానికి రెండు కళ్ళు అనమాట. అసలు లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధ సమయంలో ఈ మాట ఏంట్రా అనుకున్న 6 నెలలు, కేవలం సంవత్సరం కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్గా చేయలేదు. అది చెప్తున్నానమాట. ఇప్పుడు కిసాన్ పండించాలి రైతులు. చూడండి, ఇప్పుడు మాన్సూన్స్ బాగా రాబోతున్నాయి. మాన్సూన్స్కి ఆర్థిక వ్యవస్థ ఏంటంటే చాలా లోతుగా ఉంటుందన్నమాట. చక్కటి వర్షాలు పడితే భారతదేశంలో జీడిపికి సుమారు 20% వ్యవసాయ రంగం వస్తుంది. భారతదేశంలో వ్యవసాయంలో 60% పాపులేషను, 50% వర్క్ ఫోర్స్, లేబర్ ఫోర్స్ అగ్రికల్చర్లో ఉంటారు. చూడండి, కరోనా వచ్చింది. కరోనాలో పట్టణాలన్నీ వదిలేశారు. బీటెక్లు పెద్ద పెద్ద అందరూ ఎక్కడికి వెళ్ళారు? పల్లెటూరు వెళ్ళారు. పల్లెటూరులో ఏదో ఆదుకుంది? వ్యవసాయం. ఆ రోజు అది లేకపోతే వ్యవసాయదారులకు మాత్రం మనం సెలవులు ఇవ్వలే. వ్యవసాయదారులకి లాక్డౌన్లే. ఎందుకంటే వ్యవసాయదారులకు లాక్డౌన్ పెట్టామనుకోండి, మనం మూత వేసుకున్నట్టు ఇండియా. ఇది భారతదేశం. భారతదేశం అంటే ఋతుపవనాలు అంటే భారతదేశం. భారతదేశాన్ని ఏమంటారంటే ల్యాండ్ ఆఫ్ మాన్సూన్స్ అంటారన్నమాట. ఇది ఎంత రక్షిస్తూ ఉంటే చిన్న కథ చెప్తాను మీకు. వీళ్ళు అలెగ్జాండర్ ఉంటాడు. ఈ అలెగ్జాండర్ గారు భారతదేశాన్ని అటాక్ చేస్తాడు. కానీ ఆడికి ఒకటి అర్థం అవ్వదు. ఆడు అటాక్ చేసిన సమయంలో ఋతుపవనాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఏంట్రా కొండకి చిల్లెట్టినట్టు వర్షం వస్తుంది, వీళ్ళు ఏదో ఇదొక అస్త్రం ఒకటి ఉంది ఏంటి అనుకుంటున్నాడు, వరుణాస్త్రం లాగా. ఇది భారతదేశ మాన్సూన్స్. భారతదేశ జీడిపి దాని మీదే ఆధారపడి ఉంటుంది. అందుకని నిన్న స్టాక్ మార్కెట్ ఒక్కసారి అత్యుత్సాహంతో రెచ్చిపోయింది. ఎప్పుడు కూడా ఐఎండి భారత వాతావరణ శాఖ ఈ న్యూస్ చెప్పగానే బాగుంటుంది. అంటే ఋతుపవనాల వల్ల ఈసారి కూడా భారతదేశం 6.5% జీడిపి గ్రోత్ రేట్ ఉంటుంది అన్నమాట, జాతీయ ఆదాయం. ఇది ప్రపంచంలో అత్యధికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని పడుతుంది. ఇప్పుడు భారత్ పాక్ల యుద్ధం వల్ల మనం చాలా ఖర్చు పెట్టాం. కొన్ని నెలల పాటు ఆర్థికంగా దృష్టి పెట్టలేకపోయారు మోడీ గారు. ఓకే, కానీ దీన్ని పూర్తిస్తుంది. ఈ ఋతుపవనాల మంచి న్యూస్ వల్ల చక్కని ఉత్పత్తి వచ్చి వ్యవసాయం జరిగి, వ్యవసాయం ద్వారా రా మెటీరియల్స్ ఇండస్ట్రియల్కి వెళ్ళి ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ చైనాని అధిగమించి ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందనంత వృద్ధి రేటు భారతదేశానికి రాబోతుంది. అంటే మనం యుద్ధం చేస్తున్న ఆర్థిక వ్యవస్థని పరిపుష్టంగా ప్రొటెక్ట్ చేసింది ఎవరు? ఋతుపవనాలు. ఈరోజు అండమాన్ సీలోకి వచ్చినాయి. కేరళ తీరాన్ని జూన్ 1కి తాకబోతున్నాయి. మనం పొద్దున్నే లెగమేమో ఒక గంట, కానీ భారతదేశానికి ప్రతి సంవత్సరం జూన్ 1కి కేరళ తీరాన్ని తాకిద్ది. మొత్తం హిందూ మహాసముద్రం, ప్రపంచంలో 3వ అతిపెద్ద సముద్రం మీదుగా వచ్చే మేఘాలన్నీ ఒకేసారి కేరళ తీరాన్ని తాగుతాయి అన్నమాట. ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుంది. తొలకరి వానలో ఆ స్మెల్ని గ్రహిస్తాం జూన్లో. ఇది వస్తేనే ఆర్థిక వ్యవస్థ. ఈరోజు యుద్ధం చేసుకోండిరా, నేనున్నాను, మిమ్మల్ని కాపాడుతానంటూ వచ్చినాయి ఋతుపవనాలు. కాబట్టి ఋతుపవనాలకు మనం వెల్కమ్ చెప్పాలి. జూన్ 1కి కరెక్ట్గా ఆంధ్ర తెలంగాణలో కూడా కరెక్ట్ సమయానికి వస్తే కరువు లేదు, వ్యవసాయం బాగుంటుంది, మీరు యుద్ధం చేసుకోండి అని చెప్తుందనమాట. కానీ భారతదేశం ఆర్థిక వ్యవస్థ దృష్టి పెట్టడానికి యుద్ధ విరమణ చేసింది. ఈ సంవత్సరం అద్భుత పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి బాటలు పరుస్తుంది.